ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ వస్త్రలత కార్మికుల సమస్యలు తెలుసుకున్నారు కేశినేని శ్వేత. వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని ఆమె అన్నారు. విజయవాడ వ్యాపార రంగానికి వస్త్రలత ఒక ల్యాండ్ మార్క్ వంటిదన్నారు. వైఎస్సార్సీపీ కార్మికులు, కర్షకుల పక్షపాతి అని అన్నారామె. పేదల, కార్మికుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలు ప్రవేశపెట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు. అమ్మ ఒడి, చేయూత, వాహనమిత్ర వంటి పథకాలతో పాటుగా ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సహాయాన్ని అందజేసిన ఏకైక ముఖ్యమంత్రి జగనని అన్నారు కేశినేని శ్వేత. నవరత్న పథకాలతో రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరిందని చెప్పారు. విజయవాడ నగరాన్ని కేశినేని నాని 2 దఫాలు ఎంపీగా చేసి ఎంతో అభివృద్ధి చేశారని చెప్పారు. ఆయన కూతురు కేశినేని శ్వేత రానున్న కాలంలో కూడా ఇలాగే అభివృద్ధిని కొనసాగించాలంటే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని అన్నారు. వస్త్రలత కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. వ్యాపార రంగాన్ని అభివృద్ధి చేసేందుకు వ్యాపారస్తులకు వైసీపీ ప్రభుత్వం అండగా నిలబడుతుందని కేశినేని శ్వేత హామీ ఇచ్చారు. మొత్తం కూడా ఇక్కడ విజయవాడ ప్రాంతంలో వాణిజ్య విభాగానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా విజయవాడ అలాగే ఆంధ్ర రాష్ట్రం చాలా టాప్లో ఉంది. ఇప్పుడు అలాగే చూసుకుంటే కార్మికుల్ని, కర్షకుల్ని ఇంత పట్టించుకుని ఇంత మంచిగా చూసుకున్న ప్రభుత్వం ఇప్పుడు దాకా లేదని మిగతా కార్మికులు కూడా అందరూ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికి ఈరోజు అమ్మఒడి కానివ్వండి, చేయూత, అలాగే బీమా పథకాలు, అలాగే 25 లక్షల కవర్తో ఆరోగ్యశ్రీ, ఇటువంటివన్నీ కూడా పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల గుండెల్లో ఈరోజు ఇటువంటి నవరత్నాల వల్ల, స్కీమ్స్ వల్ల ఆయన నిలిచిపోవడం అనేది చూస్తున్నాము. సో దాంట్లో తప్పకుండా ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఫార్వర్డ్ థింకింగ్ ఉన్నారు. ఆయన చేసిన పని వల్ల ఎంతమందికి మంచి జరిగిందనేది ఈరోజు తెలుస్తుంది.